తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు కూడా ఒక అన్నదమ్ముల భావంతో ఉండేటువంటి రాష్ట్రాలు. తెలంగాణ తుఫాన్లో మునుగుతుంటే కూడా మేము ప్రకృతి అనుకుంటున్నాం తప్ప ఆంధ్ర ప్రజల తప్పు పడతలేదు. ఎక్కడో కోనసీమలో కొబ్బరి చెట్టు ఎండిపోతే ఆంధ్రలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి తెలంగాణ వల్ల దృష్టి కలిగిందంటే ఆయన వివేకవంతుడో అవివేకవంతుడో నాకు తెలియదు. నేను ఆ మిత్రపక్షంకు బాధ్యత వహిస్తున్న తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఆయన పట్ల స్పందించాలని కోరుతా ఉన్నా. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా స్పందించాలి. స్వయంగా భారతీయ జనతా పార్టీ పొత్తున్నది కాబట్టి ఇందులో ఇటువంటి కక్షపూరిత రెండు రాష్ట్రాల మధ్యలో వైషమ్యాలు కలిగేటువంటి మాటలు మాట్లాడడం అనేది దురదృష్టకరం. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆంధ్రాలో తుఫాన్ వస్తే తెలంగాణ మొన్న హుస్నాబాద్ కూడా మునిగింది. మేమేం ఆంధ్ర ప్రజలను తప్పుపడుతున్నాం, ప్రకృతి వైపరీత్యం కింద భావిస్తా ఉన్నాం. అక్కడెక్కడో చెట్లు ఎండిపోతే మమ్మల్ని దృష్టి కలిగిందని నిందిస్తే ఇది తెలంగాణ పౌరులకు అవమానం. వెంటనే ఉపసంహరించుకోవాలి, క్షమాపణ కోరాలి. భవిష్యత్తులో ఇటువంటి వివక్షపూరిత మాటలు మాట్లాడద్దు, విజ్ఞతగా వ్యవహరించు. ఉప ముఖ్యమంత్రి అయినా ఇంకా సినిమా నటుడు కాదు, కొంత బాధ్యతగా నేర్చుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఇవాళ తెలంగాణ ఆంధ్ర కలిసి దేశంలో ఉన్నతంగా ఎదగడానికి ప్రయత్నం జరగాలి తప్ప ఇటువంటి వైషమ్యాలను సృష్టించేటువంటి మాటలు మా నుంచి రావు. మీరు మాట్లాడద్దు. రాష్ట్ర విభజన ఉద్యమం జరిగినప్పుడు కానీ రాష్ట్ర రాజకీయాల్లో ఆయన లేడు కాబట్టి రాజకీయాలు ఎక్కువ తెలియదు కాబట్టి బహుశా రాజకీయాలు తెలియక మాట్లాడి ఉండొచ్చు. కోనసీమ గురించి తెలంగాణ ఉద్యమం జరగలేదు, తెలంగాణ రాలేదు. పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ దాన్ని బేషరతుగా క్షమాపణ చెప్పి ఉన్నాగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు మంచి ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చిండొచ్చు, కానీ ఈ విధంగా మాట్లాడి దాదాపు 13 సంవత్సరాలు అయిపోయింది. తెలంగాణ 13 సంవత్సరంలో పడుతున్నది. ఈ సమయంలో గత 10 ఏళ్ళు ఉన్న పాలకులు తెలంగాణ పేరు మీద దళితుని పేరు మీద అధికారంలోకి వచ్చిన వాళ్ళేమో 7 లక్షల కోట్లు అప్పు చేసి ఒక ఉద్యోగం ఇయ్యలే, ఒక రేషన్ కార్డు ఇయ్యలే, ఒక ఇల్లు కట్టలే, పెన్షన్లు కూడా మిగిలిపోయిండు. ఇవన్నీ తీర్చుకుంటూ ఒక లైన్లో పడుతున్న ఈ సమయంలో మా తెలంగాణని అవమానపరచొద్దని పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు. తెలిసి తెలియకనే మాట్లాడిండో మరి కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుండో ఏమనుకుండో కానీ దానికి క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా 1-2 రోజులన్నా ఆడుతుంది. చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు. సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా నేను చెప్తున్నా ఈ మాట. రాష్ట్ర విభజన ఉద్యమం జరిగినప్పుడు కానీ రాష్ట్ర రాజకీయాల్లో ఆయన లేడు కాబట్టి రాజకీయాలు ఎక్కువ తెలియదు కాబట్టి బహుశా రాజకీయాలు తెలియక మాట్లాడి ఉండొచ్చు. కోనసీమ గురించి తెలంగాణ ఉద్యమం జరగలేదు, తెలంగాణ రాలేదు. పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ దాన్ని బేషరతుగా క్షమాపణ చెప్పి ఉన్నాగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు మంచి ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చిండొచ్చు, కానీ ఈ విధంగా మాట్లాడి దాదాపు 13 సంవత్సరాలు అయిపోయింది. తెలంగాణ 13 సంవత్సరంలో పడుతున్నది. ఈ సమయంలో గత 10 ఏళ్ళు ఉన్న పాలకులు తెలంగాణ పేరు మీద దళితుని పేరు మీద అధికారంలోకి వచ్చిన వాళ్ళేమో 7 లక్షల కోట్లు అప్పు చేసి ఒక ఉద్యోగం ఇయ్యలే, ఒక రేషన్ కార్డు ఇయ్యలే, ఒక ఇల్లు కట్టలే, పెన్షన్లు కూడా మిగిలిపోయిండు. ఇవన్నీ తీర్చుకుంటూ ఒక లైన్లో పడుతున్న ఈ సమయంలో మా తెలంగాణని అవమానపరచొద్దని పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు. తెలిసి తెలియకనే మాట్లాడిండో మరి కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుండో ఏమనుకుండో కానీ దానికి క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా 1-2 రోజులన్నా ఆడుతుంది. చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు. సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా నేను చెప్తున్నా ఈ మాట. సినిమా హీరో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రం గురించి తెలంగాణ ప్రజల్ని అగౌరవపరిచే విధంగా మాట్లాడటం అనేది చాలా బాధాకరం. గతంలో సినిమాలు ఆడేటప్పుడు తెలంగాణ రాష్ట్రం అంటే నాకు అపారమైన ప్రేమ ఉంది, అపారమైన గౌరవం ఉందని మాట్లాడిన నువ్వు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎం కాగానే మతి స్థిమితం కోల్పోయి నీ స్వార్థ రాజకీయాల కోసము తెలంగాణ రాష్ట్రం గురించి ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరము. నువ్వు నిజంగా నీకు సిగ్గుంటే నువ్వు మాట్లాడిన మాటలకి కుటుంబ సమేతంగా తెలంగాణ రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్లి ఆంధ్రప్రదేశ్ లోనే ఉండు. నువ్వు కనీసం సోయి లేకుండా తెలంగాణ ప్రజలు అత్యధిక నీ సినిమాలు చూసి నేను గౌరవిస్తుంటే బల్బుతో ఈ రోజు తెలంగాణ రాష్ట్రం గురించి ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా దురదృష్టవశాతము.
నువ్వు ఇదే రకంగా నీ వైఖరికి నువ్వు తెలంగాణ ప్రజలకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి క్షమాపణ చెప్పకపోతే తెలంగాణ రాష్ట్రంలో నీ సినిమాలు ఆడనివ్వము. నువ్వు రేపు పొద్దున తెలంగాణ రాష్ట్రంలో తిరిగితే నిన్ను పరిగెత్తించి తెలంగాణ రాష్ట్రంకి వెళ్ళి కూడా తెలంగాణ యువత తెలంగాణ ప్రజలు తరిమి కొట్టే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ హెచ్చరిస్తున్నా. కొంతమంది బాయ్కాట్ చేస్తాం, నెగిటివ్ రివ్యూస్ అంటే సార్ ప్లీజ్ గో అహెడ్, నాకు అసలు ఇబ్బంది లేదు. ఎందుకంటే నేను రోడ్డు మీదకి వచ్చి నేను ఏమనుకుంటానంటే చాలాసార్లు నీ సినిమాలు ఆడనివ్వు, నేను రానివ్వు అంటే ఎక్కడో నెల్లూరులో ఉండి చిన్న వీధుల్లో పెరిగినోడిని, ఇక్కడ దాకా రావడమే గొప్ప. అలాంటిది నా సినిమా ఆపుతున్నాను, నేను ఎంత స్థాయికి ఎదిగానో మీరు చెప్తున్నారు. నా గురించి నాకు తెలియదు, కానీ మీరు చెప్తున్నారు నా ఎదుగుదల ఎంత. ఎవడో ఒక హీరో ఒక సినిమా తీస్తే ఆ సినిమాని మిమ్మల్ని భయపెట్టేంత స్థాయిలో ఉందా? నా మీద కూర్చోబెట్టి ఒక క్విట్ ఇండియా మూమెంట్ ఇదేమన్నా, ఇదేనా క్విట్ ఇండియా మూమెంట్ లాగా? బాయ్గా అంటే ఏం చేస్తారు చేసుకోండి అన్నాను. ఏం ఫరక్ పడుతుంది, ఏమి తేడా పడుతుంది? నథింగ్. ఇవన్నీ చూడకుండా జీవితంలోకి వస్తామా? ఇవన్నీ ఇంతకుమించి మేము చూడలేదా? దెబ్బలు తినకుండా వస్తామా జీవితంలో? అందుకని ఇలాంటి తాటాకి చప్పుళ్ళకి మీరు పదే పదే బెదరు. ముఖ్యంగా నా అభిమానులకి మీకు చెప్తున్నా, ఈ మాధ్యమాల ద్వారా, ప్రసార మాధ్యమాల ద్వారా, ఈ మీడియా మిగతా మీడియా సామాజిక మాధ్యమాల ద్వారా ఈరోజు నేను ఇంత బలంగా ఉన్నానంటే మీరు ఇచ్చిన బలమే. నేను ఎంత ఎదిగానో నాకు తెలియదు, నేను ఏం చేశానో నాకు తెలియదు, కానీ నాకు ఒకటే తెలుసు, ధైర్యంగా ఉండడమే తెలుసు. నాకు డిప్రెషన్ ఉండదు. ఎందుకంటే డిప్రెషన్ అనేది ఎందుకు ఉండదంటే నాకు బతకడం చాలా అద్భుతమైన విషయం అనిపిస్తుంది, మోర్ దెన్ సక్సెస్. అందుకే నాకు ఇప్పుడు డిప్రెషన్ ఉండదు. ఇంట్లో కూడా చాలాసార్లు కూర్చొని నా కొడుకు కూడా చాలా డిప్రెషన్గా ఉంటే వాడికి ఏం చెప్తాను, రోజు అన్నం మానేరండి. ఎందుకంటే డిప్రెషన్ ఈజ్ ఆల్ క్రియేటెడ్. అలాగే ఇప్పుడు సడన్గా ఆయన ఎందుకు చెప్తున్నాను, ఎందుకు రెలవెంట్గా చెప్తున్నానంటే, సార్ మన సినిమా గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నట్టే, అదే నెగిటివ్గా మాట్లాడుతున్నట్టే మనం బలంగా ఉన్నామని అర్థం. మనం బలంగా ఉండబట్టే మన మీద నెగిటివిటీ ఉంటుంది.